హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను పప్పు ఆవకాయ అన్నం చేసినాను. సో పప్పు ఆవకాయ అన్నంలో ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో పచ్చిమిరకాయలు జీలకర్ర వేసుకున్నాను. నూనె వేసి పచ్చిమిరకాయలు జీలకర్ర వేసుకున్నాను. ఎందుకంటే పప్పులోనే అన్నీ మనకి ఆల్రెడీ చేసిన పప్పు, అది పొద్దున పప్పు. సో ఇప్పుడు ఈవినింగ్ చేసినాను పప్పు ఆవకాయ అన్నం. చాలా ఫేమస్ కదా ఇప్పుడు ఫంక్షన్స్లో, చాలా మంది పెడుతున్నారు. సో అదొక ఫేమస్ రెసిపీ కూడా అయిపోయింది కదా. సో అందుకనమాట. సో పొద్దున పప్పుని నేను ఇప్పుడు రాత్రి మిగిలింది కాబట్టి ఆ రాత్రి మిగిలిన పప్పుని ఇలా ఆవకాయను పప్పు కలిపేసి రైస్ చేసేస్తాను. సో నూనె వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకున్నాను, అన్నం వేసేసాను, ఆవకాయ వేసేసాను. ఇప్పుడు తగినంత పప్పు వేసేస్తాను. మనం ఏ పప్పు చేసి పెట్టుకుంటే ఆ పప్పు వేసేస్తాను. మీ ఇంట్లో ఏ పప్పు ఉంటే ఆ పప్పు, ముద్దపప్పు ఉంటే ముద్దపప్పు, టమాటో పప్పు ఉంటే టమాటో పప్పు, మామిడికాయ పప్పు ఉంటే మామిడికాయ పప్పు, ఆనపకాయ పప్పు ఉంటే ఆనపకాయ పప్పు, ఏ పప్పు చేసుకుంటే ఆ పప్పు, తోటకూర ఉంటే తోటకూర, పాలకూర ఉంటే పాలకూర, మీరు ఏదైనా చేసేసుకోండి. బట్ ఆ రైస్లో మాత్రం ఆవకాయ వేసేసి మీరు ఈ పప్పుని ఇలాగా కలిపేసుకోవాలి. సో పప్పులోనే ఇంగువ అన్నీ ఉంటాయి, మనం వేసిన పోపు ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర అన్నీ ఉంటాయి. సో ప్రాబ్లమే లేదు. ఆవాలు మెంతులు పొడి వేస్తాం, అన్నీ వేసేస్తాం, పోపు అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను హైలో పెట్టేసుకుంటాను. ఆవకాయ మాత్రం కంపల్సరీ చక్కగా వేసేసుకోవాలి. సో దట్ మంచి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మనం చేసేదే ఆవకాయ పప్పన్నం కాబట్టి అద్రిపోతుంది. ఆవకాయ పప్పన్నం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫేమస్ అయిపోయింది ఈ రెసిపీ మాత్రం. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి, అది చాలు. ఇంకేం అక్కర్లేదు, ఎలాంటి పౌడర్స్ కూడా వేయక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో నేను చెప్పలేను, అంత బాగుంటుంది. కొంచెం కావాలంటే మీరు ఆవకాయ ఇంకొంచెం కావాలి అనుకుంటే వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ రైస్కి ఎంత సరిపోతుందో నేను అంతా వేసేసాను, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. సర్క్యులర్ మోషన్స్లో కలిపేసుకుని అయిపోయిందండి. మొత్తం ఆవకాయ పప్పన్నం అయిపోయింది, మంచి గుమగుమలు ఆడిపోతుంది. లాస్ట్లో మాత్రం కొంచెం నెయ్యితో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి ఆవకాయ పప్పన్నం. మనం చూస్తూ ఉంటాం, ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం కదా. ఆల్రెడీ అందరూ తింటూ ఉంటున్నారు ఈ మధ్య. మిగతావన్నీ మానేసి ఆవకాయ పప్పన్నం తింటున్నారు. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అనేది, చాలా సింపుల్గా చేసుకునేది. ఇగో ఇంత సింపుల్గానే మీరు చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మాత్రం నెయ్యి వేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చూసారు కదా, అదే కన్సిస్టెన్సీ. ఇలాగే తింటున్నారు. ఇదే ఫంక్షన్స్లో కూడా పెట్టేస్తున్నారు. తప్పకుండా చూడండి, చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. ఏ పప్పు అయినా పర్వాలేదు, ఆవకాయ ఉంటే చాలు. బాయ్ అండి.